నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ సన్ని. ప్రధానంగా మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి ఒక కుటుంబంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో, దయనీయ పరిస్థితుల్లో అయితే ఆ కుటుంబం ఉందని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఆడపిల్లలు ఎలా జీవనం కొనసాగించాలో అర్థం కాకుండా ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు ఎవరు ఆ కుటుంబం ఏంటనేది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించి ఎస్సీ మరుగుడం గ్రామానికి చెందిన ఆ ఇద్దరు మహిళలు కూడా ఎలా జీవనం కొనసాగించాలో కూడా అర్థం కాకుండా దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళు జీవనం ఎలా కొనసాగిస్తున్నారు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. వాళ్ళ ఇంటికి సంబంధించి చూసుకోవచ్చు. ఆ కుటుంబానికి సంబంధించి కూడా ఎలా జీవనం కొనసాగించాలో అర్థం కాకుండా ఉన్న పరిస్థితి ఉంది. సుమారుగా తల్లిదండ్రులను కోల్పోయి చాలా కాలం అవుతున్నప్పటికీ సోషల్ మీడియా వేదిక ద్వారా మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలి అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ ఇంటిని చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతుంది, వాళ్ళు తిండికి కావచ్చు, బట్టకు కావచ్చు, ప్రతి దానికి కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. అసలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. ఒక రూమ్లో ఇలా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక ఫ్లెక్సీ ఉంది ఇక్కడ. ఆ ఫ్లెక్సీలో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఈ ఇంట్లో, ఈ చిన్న ఇంట్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ ఒక్క రూమ్లోనే ఎండకి ఎండి, వానకి తడిసి మరి ఇక్కడ ఉంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే ఎవరైనా దాతలైన మమ్మల్ని ఆదుకోవాలి అంటూ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు మనతో పాటు వాళ్ళు ఉన్నారు. చెప్పండి అమ్మా, ప్రధానంగా అసలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఇల్లు కావాలండి. ఇల్లు లేదు మాకు. అమ్మ చనిపోయింది 10 సంవత్సరాల క్రితమే. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మేమిద్దరం అమ్మాయిలము. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా నాన్నగారు ఇప్పటి వరకు ఆయనకు ఉన్నంతలో మమ్మల్ని చదివిపించిండు. ఈ మధ్యలో నాకు BSc సీట్ వచ్చింది. నాన్నకు బాగాలేదని అది కూడా పోయింది. ఇప్పుడు నాన్న కూడా చనిపోయింది. ఇద్దరం అమ్మాయిలము. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఏదైనా చేయాలన్నా కానీ ఏదైనా ఇంట్లో ఉండే కదా చేయాలి, ఇల్లు కూడా లేదు. మళ్ళీ నాకు సెకండ్ ఇయర్ అయితే పూర్తి చేశాను. దాని వరకు ఏదన్నా ఉద్యోగం వస్తే, నన్ను ఎక్కడో ఒక్కడ ఉద్యోగంలో జాయిన్ చేస్తే చెల్లిని నేను చదివిపించుకోవాలి. ఉన్నది చెల్లి, నేను, ఇద్దరం అమ్మాయిలమే. ఇల్లు ఎవరినైనా ప్రజాప్రతినిధులను కానీ, లేకపోతే ఎవరినైనా పొలిటికల్ కానీ ఎవరైనా కలవడం జరిగిందా? ఎవరిని కలవలేదండి. ఎవరిని కలవలేదు, ఎవరు రాలేదు. నువ్వు చెప్పమ్మా, ఏం చదువుకుంటున్నావు? అసలు మీకు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి. మా అక్కకు కూడా సెకండ్ ఇయర్ చదివింది. ఆమెకి ఆ సెకండ్ ఇయర్ చదివిన దాంట్లో ఏదైనా చిన్నపాటి జాబ్ ఉంటే ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా పై చదువులకు ఏదన్నా సహాయం చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఎట్లా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? బాబాయ్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటికైతే నాన్న చనిపోయినప్పటి నుంచి మా నాన్న తర్వాత బాబాయ్ అతను చూసుకుంటాడు. ఈ కర్మలు అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో లైఫ్ నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఊకే వేరే వాళ్ళు చూడాలన్నా కానీ వాళ్ళకు పిల్లలు, వాళ్ళకు కుటుంబము, మమ్మల్ని ఇద్దరిని ఒక్క ఆడపిల్లకే చాలా ఖర్చు అవుతుంది. వేరే వాళ్ళు బాబాయిలు కానీ పిన్నులు కానీ వాళ్ళు పెట్టే అంతే, వాళ్ళ దగ్గర ఉన్నంతే వాళ్ళు పెడతారు. తర్వాత ఏ పర్సనల్ అయినా వాళ్ళు పెట్టలేరు కదా. ఇద్దరం అమ్మాయిలం అంటే వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళు పెట్టలేరు. ప్రభుత్వమే మా గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని సహాయం చేయాలనుకుంటాను. ఇది కొన్ని పరిస్థితి. మనతో పాటు ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు బాబాయ్ అంట, ఆయన తీసుకుంటారు. ఇప్పుడు ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, మీరు ఎవరినైనా కలవడం, ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే సార్ అయితే ఆర్థిక సాయం సైదు చేయనన్న విషయం కాంగ్రెస్ ఒక 5,000 ఇచ్చిండు చనిపోయిన రోజు. టీఆర్ఎస్ నరసింహమూర్తి గారు కూడా ఒక 5,000 ఇచ్చారండి. ఆడితోటి దాన సంస్కారాలు చేసినాం. ఇక వాళ్ళమ్మ మా పిల్లగానులే, మా అన్న వాళ్ళ పిల్లగాన్లు. వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి సంది మా అన్నయ్య పెంచుకుంటూ సాధించిండు, కొద్దిగా అన్ని చూసుకున్నాడు. కానీ ఈ మధ్యలో ఆయన కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకు దిక్కుముక్కు కూడా ఎవరు లేరండి. గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఏమైనా సాయం చేయాలని కోరుకుంటాను. ఇక్కడ ఉన్న పరిస్థితి, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడున్న ఈ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం తక్షణమే
వీళ్ళని ఆదుకోవాలంటూ కూడా ఇతరితర సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ కాలేజీ టీవీ వరంగల్.